పొద్దునే తాగకూడదు నాన్న అంటే వింటూ తాగి ఇలా నట్టింట్లో చిచ్చి. నానా ఏమే చూసుకుని నడవాలి కదా, కింద పడితే నడు విరిగేది. సమయానికి నేను పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. ఏమండి ఇక్కడెవరో తొక్కేశారండి. ఆ తొక్క మీద కాలేసి నేను జారి పడిపోయానండి. రేయ్, ఎవడ్రా ఇక్కడ నట్టింట్లో తొక్కేసిందే? నాన్న రా నాన్న, నీతో పనుంది. ఎక్కడికి రా? మజ్జిగలో నిమ్మకాయ పిండిస్తాను రా. పొద్దున్నే తాగి రచ్చ చేసేలా ఉన్నావు, రా నాన్న. రే అది కాదురా. ముందు నువ్వు రా నాన్న. రే సార్ సార్ నమస్తే సార్. నమస్తే. మీరు? సార్ నేను మున్సిపల్ ఆఫీస్ నుంచి వస్తున్నాను సార్. పార్వతమ్మ గారు ఉన్నారా? ఎందుకు? ఆవిడకి ఒక లెటర్ ఇచ్చి వెళ్ళాలి సార్. లెటరా? ఏం లెటరు? డెత్ సర్టిఫికేట్ సార్. డెత్ సర్టిఫికేటా? ఎవరిది? ఎవరు? రఘురామ్ అంటే సార్. యాక్సిడెంట్లో చనిపోయారు. ఏ హాస్పిటల్లో అయితే ఆయనకు ఆపరేషన్ చేశారో ఆ హాస్పిటల్ నుంచి అతని మరణానికి సంబంధించిన వివరాలన్నీ మా ఆఫీస్కి చెందాయి సార్. అందులో ఉన్న డీటెయిల్స్ ప్రకారం ఆ రఘురామ్ ఇంటి అడ్రస్ ఇదే అని తెలిసి అతని డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చాను సార్. మై గాడ్, సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఇదే డెత్ సర్టిఫికేట్ నాన్నమ్మ చేతిలో పడి ఉండేది. అప్పుడు నేను రఘురామ్ కాదన్న విషయం బయటపడేది. ఈ డెత్ సర్టిఫికేట్ గురించి ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియనివ్వకూడదు. ఒకసారి పార్వతమ్మ గారిని పిలుస్తారా సార్? పర్వాలేదండి, ఆ సర్టిఫికేట్ ఏదో నాకు ఇవ్వండి, నేను మా నాన్నమ్మకి ఇస్తాను. అంటే లెటర్ ఆవిడ పేరు మీద వచ్చింది కాబట్టి ఆవిడే సంతకం పెట్టి తీసుకోవాలి సార్. నేను ఆవిడ మనవాణ్ణి అని చెప్తున్నాను కదా. ప్రస్తుతం ఆవిడ ఇంట్లో లేరు, అందుకే నాకు ఇవ్వమంటున్నాను. ఓకే సార్, ఇక్కడ సైన్ చేసి ఇవ్వండి సార్. సార్ వస్తాను సార్. అలాగే సార్ వస్తాను సార్. ఎన్నిసార్లు చెప్తారండి? అంటే ఇంత దూరం కష్టపడి ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. ఏమైనా ఇస్తే కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాను. చావును కూడా వదిలిపెట్టరా? సరే తీసుకోండి. థ్యాంక్ యూ సార్. పోయిన మీ రఘురామ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. గట్టిగా మాట్లాడకయ్యా, వెళ్ళు. థ్యాంక్ యూ సార్, ఉంటాను సార్. అరే బుల్లబ్బాయ్, నాన్న అసలు వచ్చిన వాడెవడు? మన రఘురామ్తో ఇంతసేపు ఏం మాట్లాడుంటాడు? నాకేమన్నా దివ్య దృష్టి ఉందా? వచ్చినాడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఏం చేస్తాడో, మన రఘురామనితో ఏం మాట్లాడాడో చెప్పడానికి? నువ్వేమి ఇప్పుడు తపస్సు చేసి దివ్య దృష్టి సంపాదించాల్సిన అవసరం లేదు. ఆ వెళ్లేవాడిని ఆపి వివరాలు కనుక్కోవాలి. పద వెళ్దాం. ఆగవయ్యా, ఇంతకీ ఎవరయ్యా నువ్వు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చాను సార్, డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి. ఏంటేంటి, డెత్ సర్టిఫికెటా? అసలు ఇంట్లో ఎవరు చచ్చారు మీరు డెత్ సర్టిఫికెట్ ఇవ్వడానికి? సార్ నాకు అవతల ఆఫీస్లో చాలా పనులున్నాయి సార్. మీకేమైనా వివరాలు కావాలంటే ఇప్పుడే ఒక ఆయనకి డెత్ సర్టిఫికేట్ ఇచ్చాను, వెళ్ళి ఆయన్ని అడగండి. అన్ని వివరాలు ఆయనే చెప్తాడు. అంటే నువ్వు మాత్రం చెప్పనంటావు? చెప్పాను కదా సార్, ఇప్పటికే ఆలస్యమైంది. లేట్ అయితే మా ఆఫీసర్ నాపై కోపడతాడు. ఆగండి సార్. డెత్ సర్టిఫికేట్ ఏంటి నాన్న? అదే ఆశ్చర్యంగా ఉందిరా. మున్సిపాలిటీ వాళ్ళు మన ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చి మరి డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు అంటే మనకు తెలియకుండా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటారా? మనకు తెలియకుండా ఎవరు చనిపోతారు నాన్న? ఏమో, ఆ రఘురామ్ గారు చనిపోయి ఉండొచ్చుగా. ఏం మాట్లాడుతున్నావు నాన్న? రఘురామ్ అనేది చనిపోతే ఇప్పుడున్నాడెవడు? ఏమో, వాడు చస్తే దాన్ని ఆసరాగా తీసుకుని వీడు రఘురామ్ లాగా ఎంట్రీ ఇచ్చుండొచ్చుగా. అవును నాన్నోయ్, నువ్వంటుంటే నాకు అదే అనుమానం వస్తుంది. అంటే వీడు డూప్లికేట్ రఘురామ్ అన్నయ్య అంటావా?
చచ్చిపోయిన రఘురామ్ అన్నయ్య బదులు వీడొచ్చాడంటావా? ఇక్కడ నిల్చుని అదంటావా ఇదంటావని మనకు మనమే ప్రశ్నలు వేసుకునే కంటే లోపలికి వెళ్ళి ఆ డెత్ సర్టిఫికెట్ సంగతి పెద్దావిడ ముందు పంచాయతీ పెడితే మిగతా వివరాలన్నీ ఈ డూప్లికేట్ రఘురామ్ గాడే చెప్తాడు. కరెక్టే నాన్న. కాకపోతే ఆ సర్టిఫికేట్ రఘురామ్ డెత్ సర్టిఫికేట్ కాకపోతే? ఒరే పిచ్చి వెదవా, వాడే కనుక ఒరిజినల్ రఘురామ్ అయ్యుంటే ఇంట్లో ఉన్న పెద్దావిడని పిలిపించి సంతకం పెట్టించేవాడు. కానీ అలా చేయకుండా పెద్దావిడ ఇంట్లో లేదని పెద్దావిడ బదులు వీడే సంతకం పెట్టాడంటేనే అర్థమవుతుంది వీడు ఒరిజినల్ రఘురామ్ కాదు అని. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నకిలీ రఘురామ్ గారి సంగతి తేలుద్దాం. పద. ఏంటండి మీరనేది? రఘురామ్ అనే డెత్ సర్టిఫికెట్ వచ్చిందా? అవును భాను, మన అదృష్టం బాగుండి ఈ డెత్ సర్టిఫికెట్ నేను తీసుకున్నాను. లేదంటే కథ వేరేలా ఉండేది. అవునండి, పొరపాటున ఈ విషయం బామ్మగారికి తెలుసుంటే మనం అడ్డంగా ఇరుక్కుపోయి ఉండేవాళ్ళం. మరిప్పుడు ఈ సర్టిఫికెట్ నేను చేద్దాం అనుకుంటున్నారు? ఎప్పటికైనా సర్టిఫికెట్ నాన్నమ్మకి అవసరం పడుతుంది. అందుకే ఇది ఎవరికంటా పడకుండా దాచిపెడదాం అనుకుంటున్నాను. ఓకే అండి. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? దాచేద్దాం పద. పెద్దమ్మా, పెద్దమ్మా. నానమ్మా, నానమ్మా. ఏంట్రా? నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంట్రా అది? మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు మన ఇంటికి వచ్చారు పెద్దమ్మా. ఎందుకు? ఎవరిదో డెత్ సర్టిఫికెట్ ఇవ్వడానికంట. ఏంటి? డెత్ సర్టిఫికెటా? అవును పెద్దమ్మా. ఇంట్లో ఎవరైనా చనిపోతే కదా ఆ సర్టిఫికెట్ ఇస్తారు. అవును నానమ్మా, మాకు అనుమానం వచ్చే మీ దగ్గరికి వచ్చాం. ఛీ, నోర్మోయిండ్రా. ఇంట్లో అందరూ నిక్షేపంగా ఉంటే మనింటికొచ్చి డెత్ సర్టిఫికెట్ ఎవరిస్తారా? మేము అలాగే అనుకున్నాం పెద్దమ్మా. కాకపోతే ఆ మున్సిపాలిటీ వాడు ఆ సర్టిఫికెట్ మన రఘురామ్కి ఇచ్చి వెళ్ళాడు. మన రఘురామ్కిచ్చాడా? అవును నానమ్మా, కావాలంటే నువ్వే పిలిచాడుగు. రఘురామ్, నాన్న రఘు. భాను, నాన్న పిలుస్తున్నారు. నువ్వు ఈ సర్టిఫికెట్ దాయి, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. అలాగే. ఏంటమ్మా పిలిచావు? మన ఇంటికి మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైనా వచ్చారా? మున్సిపాలిటీ వాళ్ళు ఇంటికి వచ్చిన విషయం నాన్నమ్మకి ఎలా తెలిసింది? ఎవరు చెప్పుంటారు? ఓహో, ఇదంతా మీ పనా? వచ్చారు నాన్నమ్మ. నీకేమైనా లెటర్ ఇచ్చారా? అంటే బాబాయ్ వాళ్ళు లెటర్ ఇవ్వటం చూసారా? నానమ్మ అడుగుతుంటే మాట్లాడవేంటి రఘురామ్? ఆ మున్సిపాలిటీ వాడు వచ్చి నీ చేతికి ఏదో డెత్ సర్టిఫికెట్ ఇచ్చాడు కదా, చెప్పు. భగవంతుడా, ఏ నిజమైతే నాన్నమ్మకి తెలియకూడదు అనుకున్నాను, అదే నిజాన్ని దుర్మార్గులు ఎదురు చూసేశారనమాట. అడుగుతుంటే మాట్లాడవేంట్రా? ఆ డెత్ సర్టిఫికెట్ ఎవరిది? అది డెత్ సర్టిఫికేట్ కాదు నానమ్మా, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్. ఇన్సూరెన్స్ సర్టిఫికెటా? అంతా అబద్ధం. ఇదంతా వీడు ఆడుతున్న నాటకం. వీడి మాటలు వింటుంటే నాకేదో అనుమానం వస్తుంది. ముందా సర్టిఫికేట్ ఎక్కడ ఉందో తీసుకురారా. అది నీకెందుకు బాబాయ్? నేను లోపల పెట్టాను. లోపల పెడతావురా? ఎందుకంటే ఆ సర్టిఫికేట్ చూస్తే నీ బండారం మొత్తం బయటపడుతోంది. అందుకే నాన్నకి తెలియకూడదని తీసుకెళ్లి ఆ సర్టిఫికేట్ని ఎక్కడో రహస్యంగా దాచిపెట్టావు. ఏం మాట్లాడుతున్నావు బుల్లెబాయ్? నా బండారం బయటపడటం ఏంటి? మీ ఇద్దరికి పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టడం కాదురా, ఇప్పుడు ఆ సర్టిఫికెట్ చూశాక నిజాన్ని బయట పెడితే అప్పుడు పిచ్చి పట్టేది మాకు కాదు, నీకు. బాబాయ్, నిజాలేంటో తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. హే, ఆపండి. నాన్న రఘు, వాళ్లే మాట్లాడుతున్నారో నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క అర్థం కావడం లేదు.
అసలు ఈ గొడవంతా ఆ సర్టిఫికెట్ వల్లే కదా. వెళ్ళి తీసుకురా. దొరికిపోయాను. ఈ క్షణం నాన్నమ్మకి అడ్డంగా దొరికిపోయాను. మాట్లాడవేంటి నాన్న? వెళ్ళి ఆ సర్టిఫికెట్ ఏదో తీసుకురా. తెచ్చాను అమ్మమ్మగారు. ఇదేంటి డెత్ సర్టిఫికెట్ టీచర్ చేతిలో ఉంది? నేనే ఇచ్చాను బాబాయ్. చూసావా నాన్నమ్మ సినిమా? ఆయన గారు చెప్పిన ప్రకారం ఇదేమో ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, కానీ ఆయన గారు దాయకుండా టీచర్ గారి చేతిలో పెట్టాడు. చెప్పడానికి నీకెలాగుందో రఘురాం, చూడ్డానికి మాకు మాత్రం చాలా చండాలంగా ఉంది. బుల్లబాయ్, ఆవేశపడకు రఘు. ఇది ఆవేశం కాదు నానమ్మ, బాధ. ఇంటి వారసుణ్ణి రాక రాక 20 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగి వస్తే నేనేదో మిమ్మల్ని మోసం చేస్తున్నానని, ద్రోహం చేస్తున్నానని కట్టుకథలు అల్లుతున్న బాబాయిని చూస్తుంటే చాలా బాధగా ఉంది నానమ్మ. నేను ఇంట్లో ఉండటం బాబాయ్కి ఇష్టం లేనట్టుంది. అందుకే నా మీద లేనిపోయిన నిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏయ్, చాలా ఆపు. నువ్వు నిజంగా ఇంటి వారసుడు అయితే నీ మీద మేము నిందలు వేసి ఉండేవాళ్ళం కాదురా. ఈ వంశ రక్తం నీ ఒంట్లో ప్రవహించట్లేదు కాదు కాబట్టే నిన్ను అనుమానిస్తున్నాం. వెంకటరత్నం, ఏం మాట్లాడుతున్నావురా? ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోవద్దు పెద్దమ్మా. నా అనుమానమే నిజమైతే ఇప్పుడు మన ఇంట్లో అడుగు పెట్టింది మన వారసుడు రఘురాం కాదు, ఈడు నకిలీ రఘురాం. ఒరే వెంకటరత్నం, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అవును నాన్నమ్మా, మా నాన్న చెప్పింది అక్షరాలా నిజం. మన రఘురామ్ని చంపేసి ఆ స్థానంలో ఈ డూప్లికేట్ రఘురామ్ వచ్చాడు. ఒరే పుల్లబ్బాయి, అలా మాట్లాడుకురా. వాడు నా కొడుకు రక్తం పంచుకు పుట్టిన నా మనవడ్రా. ఈ ఇంటి వారసుడ్రా. అవునమ్మమ్మగారు, ఈ బుల్లెబ్బాయి, ఈ వెంకటరత్నం గారు మీ మనవడి మీద ఏదో పగ పెంచుకున్నట్టున్నారు. అందుకే మీ సొంత మనవడిని పట్టుకుని మనవడు కాదు అంటున్నారు. నువ్వు నోరు మోస్తావా టీచర్మా? ఇది మాకు సంబంధించిన విషయం. కుటుంబ విషయాల్లో తలదూరిస్తే మర్యాదగా ఉండదు. ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉందిరా. ఇంకోసారి వాడు నా మనవడు కాదు అన్నారంటే మీ మర్యాద దక్కదు, చెప్తున్నాను. పెద్దమ్మా, నేను చెప్పేది ఒక్క నిమిషం విను. ఆ తర్వాత నీకు నమ్మకంగా అనిపించకపోతే నిజంగా నన్ను ఇంటి నుంచి గెంటేయ్. లేదా నేను చెప్పేది నువ్వు నిజమని నమ్మితే ఈ నకిలీ రఘురాము గాడిని ఇంటి నుంచి గెంటేద్దాం. కాదు, ఈ ఊరు నుంచే వేలేద్దాం. బాబాయ్, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. ఏదైనా ఉంటే నువ్వు నేను మాట్లాడుకుందాం, అంతేకాని నానమ్మని లేనిపోని టెన్షన్ పెట్టద్దు. అసలే ఆవిడ ఆరోగ్యం బాలేదు. చాలా ఆపు నీ వెధవ నాటకాలు. ఏదో మా పెద్ద మీద ప్రేమ కారిపోతున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? నువ్వు కనుక నకిలీ రఘురాం కాకపోతే ఆ డెత్ సర్టిఫికెట్ ని ఎందుకు దాచిపెడతావు? ఆ వచ్చిన మున్సిపాలిటీ వాడు నానమ్మని పిలవమంటే ఆవిడ ఇంట్లో లేదని అబద్ధం చెప్పి ఆవిడ పెట్టాల్సిన సంతకం నువ్వెందుకు పెట్టావురా? చూసావుగా పెద్దమ్మా, మేము అడిగే ప్రశ్నలకి వాడి నోటు నుంచి ఒక్క సమాధానం కూడా రావటం లేదు అంటే అర్థమేంటో తెలుసా? వీడు నిజమైన రఘురాం కాదు అని, వీడొక డూప్లికేట్ రఘురాం అని. మన ఇంటికి వచ్చింది మన రఘురాం డెత్ సర్టిఫికెట్ పెద్దమ్మా. లేదు, నా మనవడు చచ్చిపోలేదు. నా మనవడు బతికే ఉన్నాడు.
ఇంకా అనుమానమా నానమ్మా? మన రఘురాం చచ్చిపోయాడు నానమ్మా. కాదు కాదు, వీడే, ఈ రాక్షసుడే, వీడే చంపేసి ఇంకొకరి మీద పెడుతున్నాడు. నిజమా? నిజమా? నా మనవడు చనిపోయాడా? నా రఘురాం చనిపోయాడా? అవును పెద్దమ్మా, మన రఘురాం మనకి దూరం అయిపోయాడు. మనందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. లేదు లేదు, నేను నమ్మను, నేను నమ్మను. నా మనవడు బతికే ఉన్నాడు, నా మనవడు బతికే ఉన్నాడు, బతికే ఉన్నాడు, నా మనవడు బతికే ఉన్నాడు. అమ్మమ్మ గారు, అయ్యయ్యో, అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు, పెద్దమ్మా, నానమ్మ, నానమ్మ, అమ్మమ్మ, 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 లే అమ్మమ్మ. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. పెద్దమ్మా, నేనే రఘురాం నానమ్మ, నీ సొంత మనవణ్ణే నానమ్మ. నానమ్మ, లే నానమ్మ, నీ మనవణ్ణే నానమ్మ. లేదు, నా మనవడు బతికే ఉన్నాడు, నా మనవడు బతికే ఉన్నాడు. అవునమ్మగారు, మీ చల్లని చూపు తోడుగా ఉండగా, మీ ప్రేమ ఆయనకి అండగా ఉండగా, మీ రఘురాంకి ఏమీ కాదమ్మమ్మా. నా మాట నమ్మండమ్మమ్మా. ఏం మాట్లాడుతున్నావు టీచరమ్మా? నువ్వు బ్రతికున్నాడన్నంత మాత్రాన చచ్చిపోయినవాడు తిరిగి వస్తాడా? నోర్మోయ్! ఇప్పటి వరకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అన్న గౌరవంతో ఇప్పటి వరకు నువ్వు ఎన్ని మాట్లాడినా సహించాను, భరించాను. కానీ ఎప్పుడైతే నీ మాటల వల్ల నాన్నమ్మకి అపాయం అని తెలిసిందో నాలో ఓర్పు చచ్చిపోయింది బాబాయ్. నా సహనాన్ని పరీక్షించొద్దు. మా రఘురాం అన్నయ్యకి బదులు ఈ ఇంట్లోకి వచ్చిందే కాకుండా తిరిగి మాకే వార్నింగ్ ఇస్తున్నావా? నోర్మాయ్! ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. చూడండి రా ఒకసారి, నానమ్మ చూడండి. మీరు చెప్పిన అబద్ధాలని నమ్మి తన మనవడు లేడన్న బాధతో ఎలా కుప్పకూలిపోయిందో చూడండి. మీకు కావాల్సింది ఇదేగా? ఈవిడ చావే చూడాలనుకుంటున్నారా? ఇంకా వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు చెప్తున్నవన్నీ అబద్ధాలని, మీరే రఘురామని అమ్మమ్మ గారికి తెలియాలి. అలా తెలియాలంటే ఈ సర్టిఫికెట్ ఏంటో వాళ్ళు చదవాలి. అందులో ఏముందో తెలుసుకుని అమ్మమ్మ గారికి చెప్పాలి. ఇంకా ఎందుకు ఆలస్యం? ఈ సర్టిఫికెట్ ఏంటో మీరే చదివి చెప్పండి. నానా, నువ్వే చదువు. ఊరి భగవంతుడా, నందిని నువ్వు చదువమ్మా. నా వల్ల కాదు, మీరు చదవండి టీచర్. అందులో ఏముందని కంగారు పడి చేస్తా ఉంటే నువ్వు చదువు, నువ్వు చదువు, నువ్వు చదువు అని వంతులు పడతారేంట్రా? మీరేం కంగారు పడకండి అమ్మమ్మ. వీళ్ళందరికీ ఆవేశపడ్డం తప్ప ఇంగ్లీష్ చదవడం రాదు కదా. అందుకే ఆ సర్టిఫికెట్లో ఏముందో చదవలేకపోతున్నారు. ఛీ! చదవడం రాదని చెప్పి చావచ్చుగా. టెన్షన్ పెట్టి చంపారు కదరా. అమ్మా పంతులమ్మ, అందులో ఏముందో నువ్వైనా చదివి చెప్పమ్మా. ఏం లేదమ్మమ్మ గారు, ఇది ఇన్సూరెన్స్ సర్టిఫికెట్. మీ మనవడి గారు దాదాపు 10 ఏళ్ల నుంచి తన పేరు మీద ఇన్సూరెన్స్ కడుతున్నారు. పొరపాటున తనకేదైనా అయితే
ఆ డబ్బంతా తన నామినీకి చెందాలని రాశారు. నామినీ అంటే పొరపాటున తనకేమన్నా జరిగితే ఆ వచ్చే డబ్బు ఈ ముగ్గురు పిల్లలకి చెందాలని రాశారు. జాగ్రత్త నానమ్మ. నిలువెత్తు రూపం ఎదురుగా నిలబడి ఉంటే నా మనవడు చచ్చిపోయాడని చెప్తున్నారా యాదవలు. అది కాదు పెద్దమ్మా. నా అదృష్టం బాగుండి బతికాన్రా. లేదంటే నా మనవడు లేడన్న బాధతో చచ్చిపోయి ఉండేదాన్ని.